హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిస్టన్ అగ్రికల్చర్ ఛానల్స్. ఈరోజు అయితే మీరు చూస్తున్న సంత అయితే సోమవారం సంత ఫ్రెండ్స్. అదే బుడమూరు సంత ప్రతి సోమవారం అయితే జరగడం జరుగుతుంది. ఈ సంత ఇది శ్రీకాకుళం హైవే పక్కన అయితే జరుగుతుంది. శ్రీకాకుళం నుంచి దాటాక జరుగుతుంది. బుడమూరు విలేజ్లో ప్రతి సోమవారం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, లేట్ అయినా రిప్లై ఇస్తాను. ఈ సోమవారం అయితే ఏంటంటే హైదరాబాద్ వాళ్ళకి మన సబ్స్క్రైబర్ ఆవులు పంపించమని మనకు ఆన్లైన్లో స్టార్ట్ చేసి ఆవులు కొన్నారైనా వాళ్ళకైతే దగ్గరుండి నేను వేరే ఆయనతో ఆవులైతే పంపించడం జరిగింది. నేనైతే ఆవులైతే దగ్గరుండి తెలిసిన వాళ్ళు చూపించి ఆవులైతే కొనడం జరిగింది. ఆవులైతే క్షేమంగా అయితే వాళ్ళ హైదరాబాద్ అయితే చేరే ఫ్రెండ్స్. ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ కాంటాక్ట్ అవ్వండి. ఈ ఆవుతే చూడండి ఫ్రెండ్స్, ప్యూర్ నాట్ ఆవు. ఇది సెకండ్ లాక్టేషన్ అని చెప్తున్నారు. ఇంతకుముందు ఈతలో 3 చొప్పున రోజుకి 6 లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. ఇప్పుడైతే రేట్ అయితే 40,000 చెప్తున్నారు, 40,000. ఇంకా డెలివరీ అవడానికి అయితే దగ్గర 15 రోజులు అయితే టైం ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, ప్యూర్ నాట్ ఆవు ఇది. ఈ వారం అయితే సంతలు కొంచెం రేట్లు అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి, ఆవుల రేట్లు. కాకపోతే బేరం చేసుకుంటే కొన్నిసార్లు తగ్గొచ్చు. నేనైతే హైదరాబాద్ ఒక బ్రదర్, ఆయన పేరు అయితే నాకు తెలియదు, మొబైల్ ద్వారా కాంటాక్ట్ అయ్యారు సబ్స్క్రైబరు. ఆయనకైతే మంచి ఆవులే, మీడియం సైజులో మంచి మిల్కింగ్ కెపాసిటీ ఆవులైతే ఇచ్చాము. ఈ ఆవు అయితే చూడండి ఫ్రెండ్స్, ఇది సెకండ్ లాక్టేషన్ అని చెప్తున్నారు. రేట్ అయితే 65,000 చెప్తున్నారు, 65,000. ఇంతకుముందు ఈతలోనే 6 చొప్పున రోజుకి 12 లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. ఇంక 10 డేస్లో ఇదైతే ఏమన్నా జరుగుతుందని చెప్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఆవైతే మరీ హైట్ కాదు, మరీ షార్ట్ కాదు, మీడియం సైజు, మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగిన ఆవు ఫ్రెండ్స్. ఆవైతే ప్యూర్ జెర్సీ, దీంట్లో ఎటువంటి డోకా అయితే లేదు. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఆవులు కొనేటప్పుడు కంపల్సరీ 4 రూములు అయితే చూసుకోండి ఫ్రెండ్స్. ఒక బ్రదర్ ఒక సంతలో ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఇంతకుముందు వీక్లోనైతే ఆవు బాగానే ఇంటికి వెళ్ళేటప్పుడు బాగానే ఉందని చెప్పారు. సంతలో చూసుకునేసరికి అది తేడా కొట్టింది. అలానే ఉంటుంది, చెక్ చేసుకునే మంచిది. ఈ ఆవు అయితే చూడండి ఫ్రెండ్స్, ఇది 3-4 ఈతల ఆవు అయితే ఉంటుంది కంపల్సరీ. రేట్ అయితే మనకి 30,000 చెప్తున్నారు, 30,000. ఇంకా దగ్గర 20 డేస్ అయితే ఎండడానికి అయితే టైం ఉంటుందని చెప్తున్నారు. జెర్సీ క్రాస్ ఫ్రెండ్స్, క్రాస్లో పుట్టే ఆవు ఇది. పాలు అయితే గత ఈతలైన ఉదయం 3 సాయంత్రం 3 చొప్పున రోజుకి 6 లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు. ఆవు అయితే షార్ట్, సింగిల్ మేపుకునే వాళ్ళకైతే బాగుంటుంది. ఈ ఆవు అయితే చూడండి 35,000 చెప్తున్నారు. సెకండ్ లాక్టేషన్ జెర్సీ క్రాస్, ఇది ప్యూర్ జెర్సీ అయితే కాదు. ఇంతకుముందు ఈతలోన 4 చొప్పున రోజుకి 8 లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. ఉదయం 4 సాయంత్రం 4 చొప్పున రోజుకి 8 లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. ఇంకైతే ఎండడానికి అయితే 15 డేస్ అయితే టైం ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే ప్యూర్ జెర్సీ అయితే కాదు, జెర్సీ క్రాసు. ఆవు అయితే మీడియం సైజు, క్వాలిటీ వైజ్ అయితే మంచి బాగుంది. పలసంతో ఒక ఆవు, చాలా స్కిన్ అయితే చాలా పలుచగా ఉంది, మంచి మిల్కింగ్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. ఇది చూడండి, జెర్సీ ఫస్ట్ లాక్టేషన్, ఇది ప్యూర్ జెర్సీ. ఆవు అయితే ప్యూర్ జెర్సీ, మీడియం సైజు, బలం తక్కువ మీద ఉంది. రేట్ అయితే 45,000 చెప్తున్నారు, 45,000. చెప్పినంత కాదు, మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. కాకపోతే ఎండడానికి అయితే చాలా టైం పడుద్ది, దగ్గర 1 మంత్ అయితే ఎండడానికి అయితే టైం పడుద్ది ఫ్రెండ్స్. ఈ ఆవుకి ఎక్కువ బుడమూరు సంతకి రైతు ఆవులు, ఎక్కువ డైరీ ఫార్మ్ అలాంటి ఆవులు అయితే రావు. రైతు ఆవులు చుట్టుపక్కల బాగా విలేజెస్ ఉన్నాయి కాబట్టి రైతులు పెంచుకునే ఆవులు అయితే వస్తాయి మంచి. అవి ఇంకా మంచి దానా పెడితే మంచి మిల్కింగ్ ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, జెర్సీలో కోయంబత్తూర్ బ్రీడ్ ఇది. రేట్ అయితే 65,000 చెప్తున్నారు ఫ్రెండ్స్, అదే 65,000 అయితే చెప్తున్నారు. ఇంకైతే 20 రోజులు అయితే ఎండడానికి అయితే టైం ఉందని చెప్తున్నారు. ఇదైతే సెకండ్ లాక్టేషన్ అని చెప్తున్నారు, 2వ ఈత. ఇంతకుముందు ఈతలో 6 చొప్పున రోజుకి 12 లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. రేట్ అయితే చాలా ఎక్కువగానే చెప్తున్నారు. బేరం అయితే తగ్గొచ్చేమో అనుకుంటున్నాను, మేబీ. పక్కా 7 లీటర్లు ఇచ్చేదని చెప్తున్నారు. ఇంతకుముందు ఈతలోన ఉదయం 7 సాయంత్రం 7 చొప్పున రోజు 14 లీటర్లు. ఇది 2వ ఈత ఆవు. ఆవు అయితే చాలా షార్ట్గా ఉంది. ఈ ఆవు అయితే చూడండి, ఇది జెర్సీ ఫస్ట్ లాక్టేషన్, ప్యూర్ జెర్సీ. జెర్సీలో అయితే బాగా షార్ట్ ఫ్రెండ్స్, ఇది పొట్టిది. ఇంక ఇదైతే పళ్ళు కూడా చేయలేదు. ఇంక 10 డేస్లో ఈంతుందని చెప్తున్నారు. ఆవు అయితే చాలా షార్ట్గా ఉంది, 10 రోజుల్లో ఈంతుందని చెప్తున్నారు.
ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి చూసుకొని అయితే కొనుక్కోవాలి. పాలు ఇస్తున్న విషయం అయితే మనం చెప్పలేము, ఎవరో అంత చెప్పలేము. క్వాలిటీ వైజ్ అయితే నెక్స్ట్ ఇయర్కి అయితే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. మిల్కింగ్ కెపాసిటీ పెరిగే అవకాశం అయితే ఉంటుంది, ఎందుకంటే ప్యూర్ జెర్సీ కాబట్టి క్వాలిటీ వైజ్ అయితే బాగుంది. కాకపోతే చాలా షార్ట్గా ఉంది. మీరు కంపల్సరీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్, నేను లేట్గానే రిప్లై అయితే ఇస్తాను.